మాట్లాడుకునేది విలేకరుల గురించి. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ముఖ్య కారణం ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పేరు నాని గారు ఉన్నారు, పుల్లరేంద్ర గారు ఉన్నారు. వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అనేది ముఖ్యంగా పేరు నాని గారికి వాళ్ళ నాన్నగారు, లేదా పుల్లరేంద్ర గారికి వాళ్ళ మామయ్య గారు, అలా వీళ్ళంతా వచ్చిన వాళ్ళు. ఈ రోజున నేను విలేకరుల గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన ఈ రోజున ఈ స్థాయిలో కూర్చుని 10 మందికి నేను ఉపయోగపడుతున్నానంటే కారణం ముఖ్యంగా మచిలీపట్నంలో మా విలేకరులు నాకు సపోర్ట్ చేపట్టి ఈరోజు నేను ఇలా ఉన్నాను. ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఆగస్టు 15న ప్రతి ఒక్కరు కూడా జెండా వందనం జరుపుకున్నారు. మనకి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు 15 రాగానే లేదా రిపబ్లిక్ డే రాగానే దేశభక్తి ప్రతి ఒక్కరికి కూడా గుండెల్లో నుంచి తన్నుకు వచ్చేస్తుంది. ఆ ఒక్క రోజే లేదా రిపబ్లిక్ డే రోజు. ఆ తర్వాత మ్యాక్సిమం ఏంటంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అయితే మనకి స్వతంత్రం రాకముందు గతంలో బ్రిటిష్ వాళ్ళు ఒక 200 సంవత్సరాలు పరిపాలించారు. అంతకుముందు రాజులు, మరి చోళ రాజులను, ఆ రాజులను, ఈ రాజులను, అట్లా చరిత్రలోకి వెళ్తే రాజులు, తర్వాత బ్రిటిష్ వారి దగ్గర నుండి కొంతమంది స్వతంత్ర సమర యోధులు పోరాటంతో ఈ రోజున మనం స్వతంత్రం తెచ్చుకుని 79 సంవత్సరాలు. ఈ 79 సంవత్సరాల తర్వాత 1947 తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది అని మనం అనుకున్నాం. కానీ స్వతంత్రం అయితే కనుక తెచ్చుకున్నాం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ నాయకులు వ్యవహరించే పరిస్థితుల్లో మనకి స్వతంత్రం రాలా. ఎందుకురా తమ్ముడు అంటారేమో మీరు ఈ మాట. నాకు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, పట్టణాల్లోకి వెళ్ళినప్పుడు, వార్డుల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు చెప్తున్నారు. అది కాకుండా వారు పేరు చెప్పుకోలేని పరిస్థితి, ఏదైనా సమస్య చెప్పినప్పుడు మా పేర్లు చెప్పొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకని? పథకాలు ఆపేస్తామనో, పెన్షన్లు తీసేస్తామనో, లేదా వారిని పర్సనల్గా టార్గెట్ చేస్తామనో, ఇలా ప్రతి ఒక్కరిని భయపెట్టి పరిపాలిస్తున్నారండి. స్వతంత్రం మనం వచ్చినట్టు అని అనుకున్నాం. బ్రిటిష్ వారు మనల్ని వదిలేసిన ఈ రాజకీయ నాయకుల ముసుగులో మచిలీపట్నంలో ముఖ్యంగా ఈ బడా నాయకులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి ఏదన్నా మన దగ్గరకు సమస్య వస్తుందంటే వాళ్ళు స్వతంత్రంగా వారి సమస్యను చెప్పుకోలేని పరిస్థితి. ఈ రోజున మనం 79వ స్వతంత్రం తెచ్చుకున్నాం. ఈ రోజున మీరు అందరూ కూడా ఏదో అనుకుంటున్నారు, వీడేదో మాట్లాడుతున్నాడు వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటున్నారు. కానీ బ్యాక్గ్రౌండ్ మీకు తెలియంది ఏంటంటే, నాకు అర్జీలు ఇస్తున్నారు, సమస్యలు వాట్సాప్లో తెలియజేస్తున్నారు. అది కాకుండా మీరు ఏదైతే గనక ఇప్పటి వరకు పరిపాలించిన నాయకులు రాజకీయాలు చేశారో అంతా కూడా నాకు తెలియజేస్తా ఉన్నారు. అది కాకుండా కొంతమంది కొన్ని ఫంక్షన్లకు కూడా నేను పిలవలేకపోతున్నాం, పిలిస్తే మీ వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు కొంతమంది ఫోటోలు కవరేజ్ చేసుకుంటూ ఉంటారు. మీరు కూడా మీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మా నాయకులకు మేము టార్గెట్లు అవుతామని చెప్పని చివరికి పెళ్ళిళ్ళకి కూడా పిలవలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారంటే శుభకార్యాలకి ఆ విధంగా భయపెట్టి పరిపాలిస్తున్న నాయకులు మన మచిలీపట్నం నాయకులు. మరి ఇది రాష్ట్రం అంతా ఉందో లేదా మచిలీపట్నంలో ఉందో అనేది నాకు తెలియదు. కానీ మా మచిలీపట్నంలో మాత్రం ఫుల్గా భయం అనేది ప్రజలకు ఏర్పాటు చేశారు. కానివ్వండి, ఎన్ని రోజులు కానీ ఇస్తారో కానివ్వండి. అదేవిధంగా తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మరి బుద్ధి గడ్డి తినేవాళ్ళు అయితే కనుక, బుద్ధి లేని వాళ్ళు గడ్డి తినేవాళ్ళు అయితే కనుక ఈ మాటలు మాట్లాడతారు. నేను పిఏ భాషా గారికి గుండెపోటు వస్తే నాకు తెలిసి నేను పరామర్శిస్తాకి వెళ్ళా.
వెళ్ళినప్పుడు కొంతమంది ఏమంటారంటే, నువ్వు కూటమిలో ఉన్నావా, నీకు భాషా గారు ఏమన్నా వేరే విధంగా హెల్ప్ చేస్తున్నాడా, వాళ్ళ నాయకులే పోలేదు నువ్వెందుకు వెళ్ళావని. మీ ఇంకో విషయం తెలియదు ఏంటంటే, రమేష్ హాస్పిటల్ అనేది బాగా స్ట్రిక్ట్ హాస్పిటల్. ఆ విజిటింగ్ అవర్స్ 4 to 5 అంటే ఈవినింగ్. ఆ టైంలో నేను వెళ్తే నన్ను అలౌ చేయలే. దాదాపుగా అక్కడ లోకల్లో ఉన్న నాయకులు, విజయవాడలో ఉన్న నాయకులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ఫోన్ చేయించారు, పంపించలా. సరే, కన్సల్ట్ మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి, అంటే అక్కడి నుంచే ఫోన్ చేయించాం. ఫోన్ చేస్తే వెంటనే మమ్మల్ని అలౌ చేశారు, లోపలికి వెళ్ళాం, పరామర్శించాం. కానీ ఈ పరామర్శను కూడా కొంతమంది ఎలా చూస్తున్నారంటే కూటమి ముద్ర వేస్తున్నారు. మీ అందరికీ కూడా నేనైతే ఒకటి చెప్తున్నా, రేపు పేరు నాని గారి దగ్గర పనిచేసిన రఘు గారికి అనకూడదు కానీ అస్వస్థత వచ్చినా, లేదా పేరు నాని గారి దగ్గర పనిచేసే వాళ్ళకి వచ్చినా, లేదా పేరు నాని గారు ఇప్పుడు ఎవరైనా, నేనైనా కానీ అప్పుడప్పుడు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే అందరం మగవాళ్ళం కాదు కదా హెల్త్ విషయంలో. రేపు పేరు నాని గారికి ఒకవేళ మంచున్నా చెడున్నా, అలాగే కొల్లురేంద్ర గారికి మంచున్నా చెడున్నా, వీరు కొట్టుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ రేపు వీళ్ళిద్దరికి బాగా పోయినా నేను వెళ్ళి పరామర్శిస్తా. ఏదైనా అంటే నేను చివరిగా చెప్పేది ఏంటంటే, మొట్టమొదటి నుండి కూడా రాజకీయం వరకే. ఆ ప్రెస్ మీట్, ప్రెస్ మైక్లు ముందున్నంత వరకే. అంతేగాని వ్యక్తిగతంగా కొల్లురేంద్ర గారి మీద ఒక మర్డర్ కేసు పెట్టించడమో, లేదా పేరు నాని గారి మీద బియ్యం కేసు పెట్టించడమో, ఇవి కాదు రాజకీయాలు. నిజంగా తప్పు చేస్తే దేవుడు ఉన్నాడు, కోర్టు ఉంది, న్యాయమూర్తులు ఉన్నారు. కానీ ప్రతిదీ రాజకీయంగా వాడి ప్రత్యర్థుల్ని ఈ రోజున మనం ఏదో దెయ్యంలాగా, భూతంలాగా చూడడం అనేది మంచి పద్ధతి కాదు. అంతకుముందు ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ మచిలీపట్నంలో ఇక్కడ నుండి ఇన్ కేస్ ఈ రోజు నేను పేరు నాని గారిని విమర్శించినా, రేపొద్దున అస్వస్థతకు గురైతే ఇంటికి వెళ్తా, రవీంద్ర గారి ఇంటికి వెళ్తా. నేను ఇలాంటి విషయంలో ఏమాత్రం మొహమాటపడినా ఈగో ఫీల్ అవును. వారి బాగోగులే నాకు ముఖ్యం. మచిలీపట్నంలో ముఖ్యంగా ప్రశాంతమైన రాజకీయ వాతావరణాన్ని ఖచ్చితంగా నేను తీసుకొస్తా, నాకు అవకాశం వస్తే. ఇది మీ అందరికీ కూడా విజ్ఞత లేని వాళ్ళకి తెలియజేస్తున్నా, నా మీద కూటమి ముద్ర వేస్తున్న వాళ్ళకి. సరే, మీరు కూటమి అని అంటున్నారు కదా, ఇక్కడి నుంచి వినండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ విలేకరుల దగ్గరికి వచ్చేసరికి 2014లో కొల్లురేంద్ర గారు ప్రామిస్ చేశారు. ఏం చేశారండి? నేను జర్నలిస్టులకి, మచిలీపట్నంలో విలేకరులు మీకు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే కనుక ఒకసారి వాళ్ళని ఒక ఫంక్షన్ పిలిచాను. వాళ్ళు వచ్చారు, వెళ్ళారు. వాళ్ళంతా కూడా మ్యాక్సిమం మొత్తం అన్ని ఛానళ్ళు కలిపి ఒక 80 మంది వరకు ఉంటారు. కానీ అందులో 2014 తర్వాత కొల్లురేంద్ర గారు మినిస్టర్ అయిన తర్వాత ఆయన చెప్పింది ఏంటయ్యా అంటే, మీ అందరికీ నేను ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పని హౌసింగ్ బోర్డు దగ్గర నుండి కళ్యాణ మండపం కొత్త కట్టారు కదా, అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి అన్నారు. ఆ టైంలో 2000 అంటే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చినట్టున్నారు. ఆ ఎలక్షన్ టైంలో మరి పేరు నాని గారు ఏం చేశారో, మరి పేరు నాని గారు చేశారో, లేదా రైతులే వాళ్ళంతటికి వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని కోర్టు పరిధిలో వేశారు. ఇవి మా భూములు, ఏదో రోడ్డు కావాలంటే రోడ్డు ఇచ్చాను తప్ప ఈ రోజున ఈ స్థలాలు విలేకరులకు ఇస్తానంటే ఎలా అని చెప్పని, మరి అది పేరు నాని గారు రైతులను గిల్లారో, లేదా రైతులు వచ్చి పిటిషన్ వేశారో తెలియదు, కానీ అది కోర్టులో అయితే పెండింగ్ పడింది. తర్వాత 2019లో మా పెద్దోడు గెలిచాడు, పేరు నాని గారు. ఆయన ఏమన్నారు, నేను 2019లో గెలిచిన వెంటనే మీకు ఇళ్ల పట్టాలు కాదు, దుబాయ్ రేంజ్లో సముద్రం మధ్యలో మీరు సముద్రం బయటకు వచ్చి చూడంగానే మీకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, మీకు మంచి ఇల్లు కట్టిస్తానని చెప్పని పేరు నాని గారు చెప్పారు విలేకరులకు. చెప్పిన తర్వాత ఏం చేశారు? గెలిచారు, మంత్రి కూడా అయ్యారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టరు, సమాచార శాఖ మంత్రి. మరి సమాచార శాఖ మంత్రి అయినప్పుడు కూడా
ఇళ్ల పట్టాలు ఇచ్చారా? పోనీ ఇచ్చిన వ్యక్తిని ఇవ్వనిచ్చారా? పోనీ కొల్లురాజేంద్ర గారు 2019 ఎలక్షన్ ముందు ఏదైతే ప్రామిస్ చేశారో మరి ఆ స్థలాలు మీరు మంచివి కాదు, నేను మంచి ఇస్తానన్నప్పుడు వారికి ఇచ్చారా? అది కాకుండా ఆ వీడియో నాకు దొరకలా, చాలా ఎతికా. మీరు ఆర్ఎంపీ గెస్ట్ హౌస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి విలేకరులందరిని పిలిచి, విలేకరులు అంటే ఏంటో నాకు తెలుసు, పైన చొక్కా వేసుకుంటారే కానీ లోపల చిరిగిపోయిన బన్నీ ఉంటుంది. లోపల బన్నీకి ఎన్ని బొక్కలు అయితే ఉంటాయో వాళ్ళకి అన్ని కష్టాలు ఉంటాయని నాకు తెలుసు. అప్పటి సమాచార శాఖ మంత్రి పేరు నాని గారు. మరి విలేకరులు ఉదయం లేస్తే ఈరోజున పోలీసు లేకపోతే లాండ్ ఆర్డర్ ఏమైపోద్ది, లేదా భారత రాజ్యాంగం ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం లేకపోతే చట్టాలు న్యాయాలు ఏమైపోతాయి? ఇవన్నీ మీకు తెలిసినప్పుడు మరి విలేకరులు లేనప్పుడు ఒక్కొక్కసారి పోలీసు వ్యవస్థ కూడా మీ చేతుల్లో పనిచేస్తున్నప్పుడు ఇదే విలేకరులు కానీ లేకపోతే ప్రజాస్వామ్యం ఏమైపోద్ది? పేదవాడికి న్యాయం ఎక్కడ జరుగుద్ది? సహాయం చేసి వచ్చాం. ఆ తర్వాత వెంటనే మంత్రి రవీంద్ర గారు వెళ్ళారు. ఆ తర్వాత విశాలాంధ్ర నాగేశ్వరరావు గారికి ఇలాగ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆ తర్వాత మొన్న ఫణి అన్న చనిపోయారు, విలేకరులు వీళ్ళందరూ. తర్వాత మోదీ తాతయ్య అని చెప్పి అంటారు, పేరు నాని గారు ఇలా భుజం మీద చేస్తాడు ఆయన్ని.
ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, మరి ఆయనకి కూడా వెళ్ళి ఏదో బియ్యం కట్టించి వచ్చాం. అంటే వీళ్ళందరికీ మేము సహాయం చేయాలా? అవసరం లేదు కదా. ఈ రోజున ఇదే మచిలీపట్నంలో మనకు కూడా ప్రెస్ క్లబ్ బిల్డింగ్ ఉంటే పైన ఒక కళ్యాణ మండపం మనం పెడితే ఆ డబ్బు వీళ్ళంతా కూడా రెవెన్యూ జనరేట్ చేసుకుంటారు కదా. వీళ్ళకి ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు వారంతా కూడా ఆ డబ్బును వాడుకుంటారు కదా. ఈ పని ఎందుకు చేయలేకపోయారు 25 ఏళ్ల సీనియర్ గారు, 15 ఏళ్ల సీనియర్ గారు? ఎక్కడ రెవెన్యూ భూములు లేవా? లేదా మీరు ఇంతవరకు కూడా కట్టలేకపోయారా? అసలు ఈ థాట్ మీకు రాలేదా? లేదా ఎప్పుడు కూడా వాళ్ళ డిస్ట్రిక్ట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ప్రెస్ క్లబ్ లో మీరు ప్రెస్ మీట్లు పెట్టలేదా? మరి మీరు ఎంత సీనియర్లు అయినప్పుడు ఇవన్నీ కూడా మీరు చేయాలి కదా. లేదు. కానీ విలేకరులు అంటే ఎక్కడ లేని ప్రేమ గుర్తుకొస్తుంది. ఆ తర్వాత ఈ రోజున ఒక సంఘటన జరిగింది. అనంత సురేష్ గారు అని చెప్పి ఆయన కూడా ఒక విలేకరు పెళ్లికి వెళ్ళాం. పెళ్లికి వెళ్ళినప్పుడు విలేకరులందరూ కూడా మరి అందరి దగ్గర కూడా ఇసుక మీద బొసుక మీద దోచేసిన డబ్బులు ఉండవు కాబట్టి, కొన్ని వాటి మీద దోచేసిన డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి వాళ్ళు బళ్ళే కొనుక్కోగలరు కాబట్టి బళ్ళ మీద వెళ్ళారు. వర్షం పడుతుంది. నాకు అనిపించింది, నేనన్నా నా కారు అడిగితే నేను ఇచ్చేవాడిని కదా, నాకు ఇంకో అంబాసిడర్ ఉంది కదా, అంబాసిడర్ మీద నేను వచ్చేవాడినిగా అని చెప్పంటే వాళ్ళు కూడా ఏంటంటే ఎట్లాగో నాయకులు అలా తయారు చేశారు. నువ్వు ఊరికే ఏదో మాటలు చెప్తావు అని చెప్పి అన్నా. నాకు అప్పుడే థాట్ కలిగింది, ఏదైతే కనుక 2029లో ఒకవేళ నాకు అవకాశం వచ్చినా లేదా నామినేటెడ్ రూపంలో ఏదైనా అవకాశం వచ్చినా ముందర వెంటనే మీకు ఒక విలేకరులందరూ కూడా కూర్చోవడానికి ఒక బిల్డింగు, శాశ్వత బిల్డింగు, అందులో ఒక 2 కార్లు పెట్టాలనిపించింది. ఎందుకంటే మీకు వ్యక్తిగతంగా వాడుకోవడానికి కాదు, కానీ మీరు ఏదన్నా బయట టూర్లకు వెళ్లాలన్నా లేదా మీరు ఇలాంటి ఫంక్షన్లకు వెళ్లాలన్నా లేదా మీరు కలిసికట్టుగా మంత్రి గారి ఆఫీస్కో, పేరు నాని గారి ఆఫీస్కో లేదా నా ఆఫీస్కో రావాలన్నా మీరందరూ కూడా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు ఒక 2 కార్లు కూడా నాకు ఇవ్వాలన్న థాట్ వచ్చింది. అది కాకుండా ఇది నేను మేనిఫెస్టో ఆల్రెడీ రెడీ చేసుకున్నా. ఆ మేనిఫెస్టోలో కూడా పెడదాం అనుకున్న 2వ అంశం ఏంటంటే ఇదే విలేకరులకు వాళ్ళు ఉదయం లేస్తే చేసే పని ఏంటి? కవరేజ్ చేయడం. కవరేజ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా డిస్ప్లే పైన. ఇప్పుడైనా మంత్రి గారిని కూడా అడుగుతున్నా, మీకు కుదిరితే వీళ్ళందరికీ కూడా మంచి మంచి ఫోన్లు, అంటే మినిమం ఒక హెచ్డి, ఎవరైనా కానీ నాని గారైనా కానీ నేనైనా కానీ మనం అక్కడక్కడ ఇసుక లాట్లో వేసేసిన డబ్బుల్లో మా అయితే ఒక 10 లక్షలు అవుతుంది. లేదా ఎవరో ఒకళ్ళు ఇప్పుడు మనం ట్యాక్స్ వసూలు చేస్తాం కదా, లేదంటే కనుక ఎవరికైనా కొంతమంది ఉన్నారు పండర్స్, 10 లక్షలు పెట్టి విలేకరులు పూలు కొందాం అనుకుంటున్నాను అని చెప్పి ఎవరన్నా మీరు పిలిచినా వస్తారు, డబ్బులు పెడతారు. 10 లక్షలు ఇవ్వడం ఇప్పుడు ఈ రోజున మంత్రి గారు చెప్తానో పేరు నాని గారు చెప్తానో 10 లక్షలు ఇవ్వని వాళ్ళు ఎవరు ఉంటారు కదా. అలా నాకు వచ్చిన థాట్ ఏంటంటే వీళ్ళకి మంచి ఫోన్లు కొని పెడదాం. అంతేకాకుండా ఈ రోజున తెల్ల చొక్కా వేసుకునేది ఒక పొలిటీషియనే కాదు. మీరు అన్నారు కదా లోపల బన్నీలు చిరిగిపోతాయని, వారిపైన గౌరవం ఉంటే కూడా ప్రతి పండగకి పిలిచి మంచి బట్టలు పెట్టండి. వాళ్ళు కొలుక్కోలేని పరిస్థితి కాదు, మనం ఇచ్చే గౌరవం అది. చేస్తారని అనుకుంటున్నారు. ఇంకో విషయానికి వచ్చేసరికి వీళ్ళకి బిల్డింగ్ లేకపోవడం వల్ల గతంలో నాకు బాగా గుర్తు, రాజాబాబు గారు అనుకుంటా అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ గారు, ఆయన ఒకరోజు బయటికి వెళ్తా ఉండగా విలేకరులందరూ కూడా కవరేజ్ చేసుకుని ఒక బడ్డీ గడి దగ్గర కూర్చుంటే లోపలే కలెక్టర్ గారు అన్నారంట, వీళ్ళంతా ఎందుకు ఉంటున్నారు ఇక్కడ, వీళ్ళందరినీ కూడా వెంటనే ఖాళీ చేసేయాలని చెప్పారు. అని ఉద్యోగం జారీ చేశారంట కింద వాళ్ళకి. మరి వాళ్ళకి బిల్డింగ్లు లేనప్పుడు వాళ్ళంతా కూడా ఎక్కడ కూర్చుంటారు? ఈరోజు నేను ఇంకోటి కూడా స్ట్రాంగ్ అడుగుతున్నా, మచిలీపట్నం కలెక్టరేట్ లో వీరికి
ప్రెస్ క్లబ్ భవనం అని అనగాని మీ కలెక్టర్ ఆఫీస్ తరపునే వీరందరూ కూడా మీ కవరేజ్ చేయాలన్నా, వచ్చిన ప్రజలను ఏదన్నా వాయిస్ తీసుకోవాలన్నా మీరు వీరందరికీ కూడా ఒక ఆఫీస్ సెంటర్ లాంటిది ఏర్పాటు చేయాలని నేను మచిలీపట్నం కలెక్టర్ గారిని అడుగుతున్నాను. రెండోది కూడా మీకు లెటర్ కూడా రాస్తున్నాను, మీకు బై పోస్ట్ ద్వారా ఇది కూడా పంపిస్తున్నాను. ఇది వెంటనే పరిగణలోకి తీసుకోవాలి. ఇది విలేకరుల అంశం. మీ అందరికీ నేను చెప్తున్నానన్నా, ఒకవేళ ఎక్కడి నుంచి దేవుడు నన్ను మంచిగా చూసినా నా సంపాదనలో మీకు ఖచ్చితంగా నేను మీకు మంచి మేలు చేస్తానని చెప్పనైతే కనుక మీ అందరినీ నేను చూసిన వెంటనే నాకు సొంత అన్నదమ్ములు అనే ఫీలింగ్ వస్తుంది తప్ప వేరే ఎటువంటి రాజకీయ నాయకుల దొంగ మాటలు చెప్పడం అయితే కనుక నాకు అలవాటు లేదు. అది కాకుండా మేము ఇంకోటి చెప్తున్నా, అక్కడ చెప్పి ఎక్కడ చెప్తున్నా, మీరు ఏదైనా టూర్లకు వెళ్లాలన్నా లేదంటే ఇలాంటి మీ వ్యక్తిగతంగా నేను కారు వాడుకోవడానికి నేను ఒప్పుకోవచ్చు, కానీ మీరు ఏదైనా బయటకు టూర్లకు వెళ్ళినా మీరు అందరూ కూడా కలిపి కుదిరితే నన్ను జాయిన్ చేసుకోండి. లేదా మీరు ఇలాంటి ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ వర్షం పడుతుంది, నాకు బాధేసింది, వెళ్ళాలన్నా పోనా అని చెప్పి నాకు ఫోన్ కొట్టండి, నా కారు తీసుకెళ్ళండి. ఇది ఆన్ ది రికార్డుగానే మీకు చెప్తున్నాను. మీకు ఖచ్చితంగా నాకు 2029లో ఏ అవకాశం వచ్చినా ఏ రూపాన మీకైతే కనుక నేను ఖచ్చితంగా మీ వైపు నిలబడతానని నేను హామీ ఇస్తున్నాను. ఆ తర్వాత ఫోన్ ఇంకోటి ఎక్కడ ఉందండి, నాది పట్టుకెళ్ళుకున్నా సరే. ఇంకో విషయం వచ్చేసరికి నెలకూరు రాజావారం వెళ్ళారు. ఏ రాజావారు అంటే చంద్రరాజావారు, పేరుని కృష్ణమూర్తి గారు. ఆయన వెళ్ళేమంటారంటే చూడలేదు, పొలాల్లో నీళ్లు నిలిచిపోతున్నాయి, వాటిని పట్టించుకోండి మంత్రి గారు అని చెప్పని చెప్పారు. నాకు మళ్ళీ వేణుకృష్ణమూర్తి గారు ఏం మాట్లాడినా గతంలోకి వెళ్ళాలనిపిస్తుంది నాకు. ఆయన ఏమంటారు అంటే సరే, మరి దీనికి రైతుల పైన ఎంతో ప్రేమ ఉంది, వెళ్ళారు, బాగానే ఉంది. ఈ రోజున మేము అడుగుతున్నామండి, వేణుకృష్ణమూర్తి గారు, మీ ప్రభుత్వం ఉండగా 2019లో 2018 అనుకుంటా పుల్లూరేంద్ర గారు కూడా ఇలాగే పంట మునిగిపోయింది అని చెప్పని మీరు ఏ గ్రామం అయితే వెళ్ళారో అదే గ్రామంలో ఆయన కూడా వచ్చాడు. మరి అప్పుడు మునిగిపోయింది, ఇప్పుడు మునిగిపోయింది ఎందుకని అంటారు? మీకు తెలియపోతే సార్ నాన్నగారిని అడగండి, లేదా నేను చెప్తా ఎందుకు మునిగిపోయినాయి అంటారు. ఎందుకు మునిగిపోయినాయి అంటే మనకి వర్షాలు వచ్చినప్పుడు లేదా రైతులు పంట దగ్గరకు వస్తున్నప్పుడు కాలువ పూడికి తీతలు తీయడం కాదు, వేసవకాలంలోనే
ఎండిపోయినప్పుడు కాలువలో బోధులు ఆ టైంలో మనం పూడిక తీసుకుని కట్టలు ఏదైతే ఉంటాయో కట్టలు బలంగా వేసుకుంటే ఆ మట్టి మళ్ళీ కిందకి జారకుండా నీళ్లు సాఫీగా వెళ్తే సముద్ర మార్గంలో కలిసిపోతాయి నీళ్ళన్నీ కూడా. ఈరోజు వర్షం వస్తే నీళ్ళు ఎట్టిపోతాయి, కాలువలు నదులంతా కూడా నీటిగా ఉంటే నీళ్లు పోతాయి. మరి 2019లో 18లో మీ హయాంలో మునిగిపోయినాయి కదా, మరి ఇప్పుడెందుకు మునిగిపోయినాయి? రైతుల పైన మనకి ప్రేమ ఉంటుంది కదా, దీనిపైన సమాధానం ఏమైనా ఉందా? రాజకీయం ఉదయం లేస్తే రాజకీయాలు చేయాలి. ఇప్పుడు ఈయన తవ్వించాడో లేదో తెలీదు, అప్పుడు మీరు పూడికి తెత్తులు తీశారో తెలియదు. కానీ పంట మునిగిపోగానే రైతుల దగ్గరికి వెళ్ళడం, మనం అక్కడ కాసేపు యాక్షన్ డ్రామా అన్నట్టు చేయడం, అంతే కదా, అది విషయం. తర్వాత బందర్ మండలం గరాలదెబ్బ గ్రామానికి చెందిన అండ్రా జేసుబాబు గారు వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. 2 సంవత్సరాల క్రితం వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు హై వోల్టేజ్ లైన్ తాకడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఎక్కడండి ఇదంతా గరాలదెబ్బ. మైత్రి ఫౌండేషన్ వాళ్ళు నేను చూశాను, వాళ్ళు సహాయం చేశారు, నేను మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. దీనిపైన నేను ఎంక్వైరీ చేస్తే అంటే మీరు ఇవ్వడం తప్పే లేదు, కానీ మరి ఇలా అతను చెయ్యి పోగొట్టుకున్నప్పుడు గరాలదెబ్బ సర్పంచ్ గారు ఎవరైతే కనుక ఉన్నారో, నేను అండ్రా జేసుబాబు గారికి ఫోన్ చేశాను, ఆయనకి పెన్షన్ ఇస్తున్నారా మీరు? వెంటనే సర్పంచ్ గారు ఎవరున్నారో, మరి తదితర సచివాలయం వాళ్ళు ఎవరున్నారో ఇతనికి అర్జెంటుగా మీరు పెన్షన్ వచ్చే ఏర్పాటు చేయండి. తర్వాత మాలాంటి వాళ్ళం ఇస్తే బియ్యం కట్టిస్తాం, అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వండి. అంతేగాని మన టీడీపీ వాళ్ళకో వైసీపీ వాళ్ళకో చొక్కాలు ఇస్తున్న వాళ్ళకో మనం డాక్టర్ గారికి ఫోన్ చేసి కొంచెం పర్సంటేజ్ రాయండి అని చెప్పి మనం పెన్షన్లు ఇప్పించడం కాదు, నిజమైన అర్హులకి ఇవ్వండి. ఇదే నేను తెలియజేసేది. ఇంకా మిగతా కూడా ఉన్నాయి, కానీ మాక్సిమం టైం ఎక్కువైపోయి ఉంటుంది, రేపు మాట్లాడుతాం.